శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నం ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి రాసుల సంపాదన సువర్ణాక్షరాలతో 2024 సంవత్సరంలో మీరు సంపాదించే సంపాదన సువర్ణాక్షరాలతో లిఖించబడబోతుంది. 2024కు అద్భుతం అండి. మీకు చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరిని అదృష్టవంతుల్ని చేస్తుందండి. నిజంగా కొన్ని రాసులకు కలిసి వస్తుంది. చాలామంది ఇప్పుడు మీరే గుర్తు చేసుకోండి. మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మీరు నా దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్తుంటారు, సార్ మాకు 2016 అనేది కూడా చాలా బాగా కలిసి వచ్చింది సార్, 2016లో బాగా సంపాదించాము, 16-17 చాలా పవర్ఫుల్గా సంపాదించాం సార్, కానీ మాకు 19-20 అసలు మొత్తం కూడా నష్టపోయాం సార్ అని చెప్తారు. అంటే వాళ్ళకి ఆ సంవత్సరంలో ఆ గ్రహాలకు అధిపతులు చాలా అద్భుతమైనటువంటి ప్లేసెస్లో ఉండడం, ముఖ్యంగా నవనాయకుల ఫలితాలే ఎక్కువగా మనకు రాసులను ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్తుందండి. ఇప్పుడు స్వశిశ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది నుండి మొదలవుతుంది. క్రోధినామ సంవత్సరం, కొత్త సంవత్సరం. నవనాయకులే ఎక్కువగా వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటారు. ఈ రాసులన్నీ కూడా వాళ్ళకు మంచి జరిగినా, చెడు జరిగినా, లాభం జరిగినా, నష్టం జరిగినా ఎక్కువ వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటారు. నేను అందుకే చెప్తాను, 2024లో మొత్తం 4 రాసులండి. 4 రాసులలో శనీశ్వరునికి సంబంధించినటువంటి స్వక్షేత్రాలు అంటే ఒకటి మకర రాశి, ఒకటి కుంభరాశి. కుజుడికి సంబంధించినటువంటి స్వక్షేత్రాలు వృశ్చిక రాశి, మేషరాశి. ఈ 4 రాసులు మొత్తం కూడా టోటల్గా మొత్తం 4 రాసులు. ఈ 4 రాసులలో చూస్తే శనీశ్వరుడు ఇక్కడ ఏం వ్యవహరిస్తున్నాడంటే నవనాయకుల ఫలితాలు. నవనాయకులలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, మేఘాధిపతిగా, ఆర్గాధిపతిగా. చూడండి, మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. మనం దీంట్లో 2 పాయింట్లు పర్ఫెక్ట్గా చూద్దాం. ఒకటి, మంత్రిగా వ్యవహరిస్తున్నాడంటే శనీశ్వరుడు ధర్మం 4 పాదాల మీద నడుస్తుందండి. గుర్తుపెట్టుకోండి, వాడు తెలియక చేసిన తప్పు, తెలిసి చేసిన తప్పు తప్పే. శనీశ్వరుడు శిక్షించక మానవుడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు వాడిని. ఎవరైతే అక్రమ సంపాదనతో వేల కోట్లు, లక్షల కోట్లు తీసుకున్నారో ఈ 2024 సంవత్సరంలో అవి బయట పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య ఈ 2 నెలలు ఏం కాదులేండి, ఇక మీకు ఉగాది తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది. ఉగాది నుండి ఆట మొదలవుతుంది. ఆ ఆట మొదలైతే ఎంత ఒక్కొక్కరికి గూస్ బంప్స్ కూడా రావాలి. ఆ రేంజ్లో బయటకు వస్తుంటారు ఒక్కొక్కరు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని కాపాడేవాడు శనీశ్వరుడు. ఇప్పుడు ఈ ప్రజెంట్ కుజుడు మామూలు వ్యక్తి కాదండి బాబు, రాజుగా ఉన్నాడు. ఇక్కడ నవనాయకుల ఫలితాలలో రాజుగా వ్యవహరిస్తున్నాడు. తర్వాత సైన్యాధిపతి అంటే పోలీసు యంత్రాంగం ఏదైనా కూడా నిజాయితీగా వాళ్ళు వర్క్ చేస్తారు. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిజాయితీగా ఉంటారు. ఏ యొక్క వారికి సపోర్ట్ చేయరు. అది తప్పైతే తప్పు, ఒప్పైతే ఒప్పు అన్నట్టుగా వాళ్ళు లా అండ్ ఆర్డర్. ఎందుకంటే శనీశ్వరుడు కదా లా అండ్ ఆర్డర్, సైన్యాధ్యక్షుడు. సైన్యాధిపతిగా ఎవరున్నారు? శనీశ్వరుడు ఉన్నాడు. శనికి రికమెండేషన్స్ ఎవరు చేయకూడదండి. శనికి రికమెండేషన్ చేస్తే ఏమైతే తెలుసా, ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళు నష్టపోతారు. భూమి తగాదాలు ఉన్నాయని నీకు తెలిసిన మినిస్టరో, ఎమ్మెల్యేనో, ఎంపీఓ, పెద్ద రాజకీయ మనకు పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరో వాళ్ళకు ఫోన్ చేసి చేయించుకుంటావు. పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ అధికారులకు చెప్తావు. ఒక నార్మల్ వ్యక్తి వెళ్ళి, అయ్యా నా పొలాన్ని ఇలా తీసుకున్నాడు, ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఆయనకి ఎవరికి ఫోన్ చేయకుండా ఆయనే డైరెక్ట్గా వచ్చి అతను ఒక వినతి పత్రం సమర్పించాడు. అతనికి మాత్రం ఫోన్లు వస్తున్నాయి, పెద్ద వాళ్ళ నుండి ఫోన్లు వస్తున్నాయి. మినిస్టర్ చేశాడు, ఎమ్మెల్యే చేశారు, ఎంపీలు చేశారు, రాజకీయ నాయకులు చేశారు, ఇంకా ఎంతో మంది చేశారు. దగ్గర సన్నిహితులు, బంధువులు అందరూ చేశారు. అందరు చెప్తే రెస్పాండ్ అవుతున్నాడు శని. పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవుతారు, అయ్యా నేను చేస్తానులే, పర్వాలేదులే, నేను చూసుకుంటానులే. ఎవరు అడిగినా అదే చెప్తున్నాడు. కానీ న్యాయం ఎవరికి జరిగింది?
మామూలు వాడికి న్యాయం జరిగింది, వాడికి మంచి మేలు జరిగే విధంగా చేశాడు. అంటే శని ప్రభావం ఆ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంది ఒకటేనండి, పేరును ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యావరంలోకి మీరు మార్చుకోండి. ఫస్ట్ మీరు వేసే స్టెప్. రెండవది 2024 ఈ ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 24వ తారీఖున ఈ నెలలో శని హోమం జరిపిస్తున్నాను. శని హోమంలో మీరు ప్రతి ఒక్కరూ పరోక్షంగా పాల్గొనండి. అంటే శని హోమం నా సమక్షంలో చేస్తాను. మీరు ఏ కంట్రీలో ఉండని, ఏ దేశంలో ఉండని, ఏ రాష్ట్రంలో ఉండని, ఏ జిల్లాలో ఉండని, మీ గోత్రనామాలు తీసుకొని శని హోమం జరిపించి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు పంపిస్తాను. మీ గోత్రనామాల మీద, మీ పేరు మీద జరిగినట్టు ఆ వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది. శనీశ్వరుడు కుంభరాశిలో ఉండడం అనేది కూడా ఎంతో చక్కటి వేళా విశేషం. ప్రతి ఒక్క రాశిలోకి ఒక గ్రహము, రవి కానీ అంటే ఇప్పుడు చంద్రుడు కానివ్వండి, ఇప్పుడు రవి అయితే 30 రోజులు, చంద్రుడు అయితే 2.5 రోజులు, బుధుడు శుక్రుడు 30 రోజులు, రవి మనకు గురువు అయితే 365 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు, స్థానచలనం చేస్తున్నాడు. శని 2.5 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటాడు. ఇట్లా ఉన్నటువంటి గ్రహాలు ఎక్కువగా టైం తీసుకునేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది శని గ్రహమే. అందుకే ఓ మానవుగా ఓడు, అయ్యా నాకు 7.5 సంవత్సరాలు నా నెత్తి మీద శని ఉన్నాడా అని అన్ని పోగొట్టుకున్నానయ్యా, ఉన్నదంతా సంపాదించింది ఖర్చయింది అయ్యా, రుణ బాధలలో ఉన్నాను, ఉద్యోగం కోల్పోయాను, సస్పెండ్ అయ్యాను, పిల్లల వివాహాలు చేయలేకపోతున్నాను, ఎన్ని చెప్తారో తెలుసా శనీశ్వరుడు నెత్తి మీద కూర్చున్నప్పుడు. అదేనండి 7.5 ఏలినాటి శని. ఆ శని ప్రభావం వల్లనే చాలా వరకు దేవతలు సైతం శని అంటే, శనీశ్వరుడు అంటే మహా వణుకు. ఎందుకులే నాయన ఈ శనీశ్వరునితో ఎందుకు పెట్టుకోవాలి, ఈ శనిని మనం అతనికి ఎదురుగా వెళ్ళే బదులు అతను వెళ్ళిన తర్వాత మనం వెళ్ళడం మంచిది అనుకుంటారు. దారికి అడ్డం రారు, ఆయన చూపు ఎక్కడ మీద పడుతుందో అని చెప్పేసి అవాంతరాలు, అన్ని సమస్యలు ఎదురవుతాయి. శనీశ్వరుని యొక్క దీవెనలో సత్యయుగంలో బాగుండేదండి. శనీశ్వరుడు సత్యయుగంలో చాలా అద్భుతంగా, ఎందుకంటే ధర్మం 4 పాదాల మీద నడిచింది సత్యయుగంలో. అప్పుడు శనీశ్వరుడు ఎవరు ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. అక్కడ నుండి మళ్ళీ త్రేతాయుగంకి వచ్చే వరకు ధర్మం 3 పాదాల మీద నడిచింది. అప్పుడు కూడా శనీశ్వరుని యొక్క అవసరం అనేది ఎవరికి లేకపోయింది, ఎందుకంటే వాళ్ళు నిజ జీవితంలో మనుషులు చక్కగా బతికేవారు కాబట్టి. అక్కడ నుండి ద్వాపర యుగం నుండి మొదలైందండి, 2 పాదాల మీద నడవడం మొదలు పెట్టాడు. ఇంకా అప్పుడు శని ప్రభావం చూపెట్టడం మొదలైంది. ఆ ద్వాపర యుగం పోయి ఇప్పుడు కలియుగంగా వచ్చాం, ఆ ఒక పాదం మీద ఉంది. అప్పుడు శని పట్టిన పట్టు విడవకుండా పట్టుకుంటున్నాడు, ఏలినాడు శని. అందుకే భయపడుతున్నారండి. ఈ కలియుగంలో శనీశ్వరుని ప్రభావం వలన ఎంతో మంది తలకిందులైపోతున్నారు, కోట్ల రూపాయలు నష్టపోతున్నారు, వ్యాపారాలు విపరీతమైనటువంటి నష్టాలు, ఒడిదుడుకులు ఎక్కువగా, శత్రుత్వం పెరిగిపోతుంది, నష్టానికి దారితీస్తుంది, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, అన్ని రకాలుగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు శనీశ్వరుని అనుగ్రహం దక్కక. అందుకే దయచేసి చెప్తున్నాను, 24వ తారీఖున శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. ఇది ఎవరు సాహసించరు అసలు. శని హోమాన్ని ముఖమ్మడిగా కూర్చోబెట్టి శని హోమం ఎవరు చేయరు. ఎందుకు చెప్పాలా? ఆ కూర్చున్నటువంటి వారికి ఆ శని హోమం అనేది కూడా, ఆ యొక్క హోమంలో నల్ల వస్త్రాన్ని, నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు వేస్తాం కాబట్టి అది స్వాహ అన్నప్పుడు అవి ఆ మంటలలో కలిసి దగ్ధమైపోయి వాటి నుంచి వచ్చే భస్మం అంతా కూడా అందరి మీద పడిపోతుంటుంది. దానివల్ల ఒకరికి ఉన్నటువంటి పీడ ఇంకొకరికి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకే సామూహికంగా శని హోమాలు జరిపించకూడదు, అది చాలా పెద్ద వరకు నష్టానికి దారితీస్తుంది. కాబట్టి మేమే శని హోమాన్ని నేను నా పండితుల సమక్షంలో నేనే స్వయంగా చేస్తాను. మీరు ఇంటి దగ్గరే ఉండొచ్చు, వేరే వేరే రాష్ట్రాల్లో, వేరే స్టేట్లలో ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చక్కగా నేను శని హోమం జరిపిస్తాను. ప్రతి ఒక్కరు పాల్గొనండి, మిస్ చేసుకోకండి, స్లాట్ బుక్ చేసుకొని. 2024 సంవత్సరంలో వృశ్చిక, మకర, కుంభ, మేష ఈ 4 రాశులకు మంచి అదృష్టం కలవబోతుంది. అంటే వ్యాపారాలు దేదీవ్యమానంగా నడవబోతుంటాయి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, మకర రాశి వారికి ఏలినాటి శని, కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని, మేషరాశి వారికి అతి త్వరలో ఏలినాటి శని మొదలు కాబోతుంది. ఇవన్నీ మనం చూసుకోవాలండి, తప్పకుండా చూసుకోవాలి. చూసుకోకపోతే నడవదు. మనకు ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఏదో రూపంలో మనకు సహాయ సహకారాలు చేస్తూనే ఉంటాడు.
కానీ అది మనం గుర్తించలేము. కొన్ని సందర్భాలలో మనం అన్ని భగవంతుడు ఏదో రూపాలలో వచ్చి మనకు మేలు జరిపించాలని ట్రై చేస్తుంటాడు. కానీ కొన్ని మనం విశ్వసిస్తాం, కొన్ని విశ్వసించం. దానివల్లనే రకరకాల సమస్యలు మొదలవుతూ ఉంటాయి. కాబట్టి పేరులో ఒక్కసారైనా మంచి సంఖ్యాబలంతో మీరు ముందుకు నడవండి. 2024 సంవత్సరంలో ఈ 4 రాశులైనటువంటి వృశ్చిక, మకర, కుంభ, మేష రాశుల వరకు వీరి యొక్క సంపాదన సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందండి. వీరు ఎంతో బాగా ఉన్నతంగా జీవిస్తారు, ఉన్నతంగా సంపాదిస్తారు, నంబర్ 1 గా మంచి పేరు తెచ్చుకుంటారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.